ప్లీజ్ ప్లీజ్ అండి, దయచేసి ఒక్క లైక్ చేసి చివరి వరకు చూడండి. ఈ వీడియో చాలా బాగుంటుంది. ఏమేమో వీడియోలు చూస్తూ లైక్స్ కొడుతుంటారు, కానీ లైఫ్లో జరిగే వాటి గురించి చెప్తే ఎవరు లైక్స్ చేయడం లేదు. ఇటువంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరెలా ఉన్నారో కామెంట్ చేయండి. మీరు రహస్యంగా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. దీన్ని మీరు చెయ్యాలి. చేస్తే మీరు కోరుకున్న వ్యక్తులు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. అయితే మనం ఈరోజు చేయాల్సిన పని చూస్తే ముఖ్యమైనది జీలకర్ర. కేవలం జీలకర్రతో మాత్రమే దీన్ని చేయబడును. దీనిని మనం ఎప్పుడు చెయ్యాలి అంటే ఉదయం మధ్యాహ్నంలోపు ఇది చెయ్యండి. దీనికి జీలకర్ర ఎందుకు అని మీకు అనిపిస్తూ ఉంటుంది. పెద్ద దోషాలను జీలకర్ర అనేది తొలగించడం జరుగుతుంది. గమనించి దీనిని పూర్తి చేయాల్సి ఉంటుంది. తెల్లని కాగితం తీసుకొని వాటిపైన గీతలుగా ఉండకూడదు. అలా ఉంటే మనకు సమస్య ఎదురవుతుందని పెద్ద శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ కాగితంపై మీరు ఏ కోరిక అయితే కోరుకుంటున్నారో దానిని కాగితంపై రాయండి. మీకు చాలా ముఖ్యమైనది మాత్రమే రాయండి. అలా రాసిన తర్వాత ముందు మీరు చేసే పని, జీలకర్ర వేసి మీ పూజా గదిలో కూర్చొని దీపం ముందు పెట్టండి. అలా పెట్టిన తర్వాత ధ్యానం చెయ్యండి. ధ్యానం ఎలా చెయ్యాలి అంటే ఒక 15 నిమిషాల పాటు చెయ్యండి. అలా చేసిన తర్వాత ఆ కాగితంను తీసుకొని బయటకు వెళ్ళి దానిని కాల్చేయండి. అలా కాల్చిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీ దగ్గరకు వస్తుంది.